ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం యొక్క విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను నిర్మించుకోవడం మనం చూస్తున్నాం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన భారతదేశం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నుండి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించబడింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రజలందరికీ పూర్తి స్థాయిలో ఓటు హక్కును కల్పించలేకపోయాయి. కానీ భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కుల, మత, జాతి, లింగ, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ ప్రజాస్వామ్యయుతమైన వయోజన ఓటు హక్కు కల్పించబడింది. భారతదేశం నేడు ప్రపంచ దేశాల యొక్క మన్ననలను పొందగలుగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో భారతదేశం ఎంతో పరిణతిని సాధించిందని ప్రపంచ దేశాల ద్వారా కొనియాడబడుతున్నది. ప్రజలందరూ తమకు నచ్చిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. 1952లో భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఓటింగ్ విధానం ప్రారంభమైంది. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాల ఏర్పాటుకు ఓటే గీటురాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష పాలకులని నిరూపించేది ఓటే. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు మాత్రమే మనుగడలో ఉండటం ప్రజాస్వామ్యం యొక్క ప్రత్యేక లక్షణం. మన స్కూల్లో జరిగే స్కూల్ ఎలక్షన్ కమిషన్ వాచ్ సింబల్ ఇచ్చింది. మోడల్ బ్యాలెట్ పేపర్ లో ఫస్ట్ డే ఇక్కడ వాచ్ సింబల్ నా పేరు ఉంటుంది. లైట్స్ ప్రాబ్లం కూడా మంచిగా చేపిస్తాం. ఓకేనా? అందరు వాచ్ గుర్తుకే. నమస్కారం, నా పేరు కార్తిక్. నేను గుర్తు నిలబడ్డా. మీరు ఓటు ద్వారా నన్ను గెలిపిస్తే మీకు ఏదైనా సమస్యలు ఉంటే నేను చేస్తాను. Supervise entire voting process and to grow smoothly. After completion of election process, the material submitted to election officers. Myself, my name is Abhi. I am acting as a APO. I recognize the voters. They are here or they are rejected. I send to next level. APO దగ్గరికి ఓటర్ వచ్చింది. APO గారు ఆ ఓటర్ గుర్తించిన తర్వాత నేను ఆ ఓటు డిసిషన్ రాసి ఈ బ్యాలెట్ పేపర్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను పెట్టి స్టాంప్ ఇచ్చి వాళ్ళకి ఇస్తాను. My name is Archana. I'm studying in 9th class. I am participating like agent. ఈరోజు మా పాఠశాల జడ్పిహెచ్ఎస్ అప్పనపేటలో రాజ్యాంగం ఈ రోజు నాటికి రాయబడి పూర్తయింది కావున దాన్ని పురస్కరించుకొని మా
చేపించి ఉపాధ్యాయుల సహకారంతో సోదర వాళ్ళ సహకారం తీసుకొని రోజు మేము ఎలక్షన్ నిర్వహించుకోబోతున్నాం. వాస్తవంలో విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది నిజమైన ఎన్నికల విధానానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ అప్పన్నపేట పాఠశాలలో మాక్ ఎలక్షన్ విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాల హెడ్ మాస్టర్ పురుషోత్తం సార్ ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా సోషల్ టీచర్స్ అయినటువంటి లింగం శ్రీ భాస్కర్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి విద్యార్థులకు భవిష్యత్తులో ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఓటాకు పొందిన తర్వాత మరి ఓటు ఎలా వినియోగించుకోవాలి, క్యాంపెయినింగ్ ఎలా చేయాలి, రేపు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి భారతదేశంలో పౌరులంతా రేపు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసే విధంగా ఓటు యొక్క ప్రాముఖ్యత, నాయకత్వ లక్షణాలు ఇవన్నింటినీ మరి ఈ పాఠశాలలో విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. గుర్తుకే కుర్చీ గుర్తుకే కుర్చీ గుర్తుకే కుర్చీ గుర్తే నేను ఓటేయడానికి ఆధార్ కార్డ్ జిరాక్స్ తెచ్చుకున్నా. చూపించు, ఓటేయడానికి ఏం తీసుకొచ్చినావు చూపించు. ఓకే, ఒరిజినల్ ఆధార్ కార్డు, రైట్, ఐడి కార్డ్, స్కూల్ ఐడి కార్డ్, వెరీ గుడ్. మేడం ఇక్కడ అంతా హడావిడి కనబడుతుంది, ఏం చేస్తున్నారు మేడం? ఈ బ్యాడ్జ్ ఏంటి? ఇక్కడంతా ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. మా పాఠశాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది నేను ఎలక్షన్ ఆఫీసర్గా అవగాహన కలగడానికి మాట ముందు వాళ్ళకి ఎలక్షన్లో గురించి, దాని గురించి పిల్లలకి ఎలక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి చెప్పడానికి, ప్రాసెస్ గురించి తెలియజేయడానికి పిల్లలకి మాక్ ఎలక్షన్స్ చెప్పేయడం జరుగుతుంది. జిల్లా ఏమైపోతారు శ్రీ గారికి మరియు ఎంఈఓ సురేంద్ర సార్ గారికి స్కూల్ తరఫున వెల్కమ్ సార్. మాక్ ఎలక్షన్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అప్పన్నపేట పాఠశాలలో విద్యార్థులకి ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మాక్ ఎలక్షన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైంది కనుక ఈ ఓటు అనే విధానాన్ని విద్యార్థి దశలోనే తెలుసుకున్నట్లయితే ఓటు యొక్క గొప్పతనాన్ని, ఓటు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకునేటువంటి అవకాశాన్ని విద్యార్థులకు కల్పించడం జరిగింది. భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానంలో ఓటింగ్, సీక్రెట్ ఓటింగ్ బ్యాలెట్ పేపర్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాక్ ఎలక్షన్స్ను జస్ట్ లైక్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ మోడల్ను ఇక్కడ మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం అనేది ఎంతో మరి కన్నుల పండుగగా జరుగుతున్నది.
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోడింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడి తిని కుక్కిడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు మట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు మట సుక్కల దారను నేనురా. ఎకరాలను కళ్ళా చూడలే, నాగలి కర్రు వెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కళ్ళా చూడలే, మా నాన్న నాగలి కర్రు వెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతాకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతాకు రాసి ఇచ్చినం. మా అక్కను బావ కుడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు నీక 10 వేలైపోయినా, చెప్పేటోడు నీక 10 వేలైపోయినా. సత్వమ్మ విలువ తెలిసి ఇంగ్లీసు పట్టా పొందినా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోడింట్లో పుట్టిన పేరు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడి తిని పుట్టిడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపుతే మట చుక్కల దారను నేనురా. సింబల్ మీద నన్ను ఉండాలి, సింబల్ కు ఆపోజిట్ అని ఉండాలి. ఆ లైన్ కు అవతల పైన లైన్ కి ఇవతల వైపు 50% ఎబోవ్ అయింది అనుకో, అది చెల్లదు. హైయెస్ట్ మెజారిటీ తోటి గెలిచింది. ఓట్లు ఉన్నాయి, కానీ 33 మాత్రమే ఓట్లు పడ్డాయి. ఇవాళ నేను అటెండెన్స్ తీసుకుంటే 35 మంది విద్యార్థులు వచ్చారు, కానీ 2 విద్యార్థులు ఓటేయలే. ఓకే, తర్వాత 2 ఓట్లు అసలు వాళ్ళకి వేయరాలి, తర్వాత ఇంకొక ఓటు నోటికేసారు. కంగ్రాచులేషన్స్ నాన్న, ఇస్తా. పేట హై స్కూల్లో ఎన్నికలంట, అబ్బో రాఘవ ఎక్స్ రోడ్ అబ్బా ఇయ్యాలే వచ్చిండు. ఆరే భాస్కర్ సారు చెప్పిన సూచనలన్నీ శ్రద్ధగా విన్నాడు. అబ్బో రాఘవ ఎక్స్ రోడ్ అబ్బా ఇయ్యాలే వచ్చిండు. ఆరే సెల్ఫోన్ వీడియో సెల్ఫోన్ వీడియోలో బడి పిల్లలంతా కవరేజ్ చేసిండ్లు. అబ్బో రాఘవ ఎక్స్ రోడ్ అబ్బా ఇయ్యాలే వచ్చిండు. ఆరే 9 ఓట్స్ అండ్ సూర్యతేజ 10 ఓట్స్. విజేత సూర్యతేజ. చేసి మా ఫ్రెండ్స్ గెలిపించినందుకు ధన్యవాదాలు. మొత్తం ఓట్లు 23 ఉన్నాయి. 23 ఓట్స్ కి 21 ఓట్స్ మొత్తం పోల్ అయినాయి. అందులో భరద్వాజ్ లీస్ట్ ఓట్స్ 6 అండ్ సెకండ్ ప్లేస్ అండ్ ఫస్ట్ ప్లేస్ బోత్ ఆర్ సేమ్ ఓట్స్ 8 వచ్చినాయి. ఆధ్వర్యంలో 2 అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని టోటల్ 21 ఓట్స్ పోల్డ్. ఇద్దరికి సేమ్ ఓట్స్ వచ్చినప్పుడు ఎవరిని మనం విజేతగా ప్రకటించాం, ఎవరిని ప్రకటించలే. దీనికి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అంటే 2 అభ్యర్థులను పిలిచి అక్కడ ఆర్ఓ ఉంటారు, అలాగే పోలింగ్ ఆఫీసర్ ఉంటారు, వీరి ఆధ్వర్యంలో టాస్ వేస్తారు. ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి కదారా ఏ అక్షరంతోనే మన పేరు అనేది బాబు పేరు మొదలైతా ఉంటది. అల్రిషన్ చప్పట్లు 117
117 ఓట్లు రావడం అంటే నిజంగా కూడా అద్భుతం. లోపల అబ్బాయి అన్ని రంగాల లోపల ముందు NGPAకి రావాలి బిడ్డ. గాడ్ బ్లెస్ యూ నాన్న. మంచి మరి ఇంత మంచి ప్రోగ్రామ్ను మనకు జరుపుతున్నటువంటి పొద్దు నుంచి కూడా అసలు ఎక్కడ బోరు కొట్టకుండా మనం దీన్ని డయాస్ని మెయింటైన్ చేస్తాను. మీరు గుర్తున్నది లేదు, అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఏదైనా కావచ్చు. సో by seeing the maintenance, and for that I thank to all the teachers. And today in this process some of our students acted as election officers like PO, APO, OPO, and some are also acted as police officers. Thank you to all of them. They conducted elections in a good manner, and behind my winning not only there is a contribution of me, there is a full contribution of my friends, my sisters and my brothers. By the hard work of them, today I am standing here in front of you.